హెల్తీ ప్లేట్ ప్రజెంట్స్ యూ నిమ్మకాయ పెసరపప్పు. ఒక మీడియం సైజ్ గ్లాస్ అంటే 125 గ్రాముల పెసరపప్పును ఒక కుక్కర్లో తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని దాంట్లోకి 2 గ్లాసుల నీళ్ళు, 1 స్పూన్ పసుపు తీసుకొని లో ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ చక్కగా కాగాక అందులోకి తాలింపు దినుసులు వేసుకోవాలి. అవి వేగుతూ ఉండగా 10 నుంచి 10 ఎండుమిర్చి, 1 గుప్పెడు కరివేపాకు రెబ్బలు, 6 సన్నగా చీల్చిన పచ్చిమిర్చి, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 కప్పు టమాటా వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మెత్తగా ఉడికే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి బాగా ఉడికిన పప్పులోకి 2 గ్లాసుల నీళ్లు పోసి పప్పు గుత్తుతోటి మెత్తగా చిదుముకోవాలి. ఇప్పుడు ప్యాన్ మూత ఓపెన్ చేసి అందులోకి ఆ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా 1 చిన్న గ్లాస్ నీళ్లు పోసి బాగా వేయించుకోవాలి. ఇలా అన్నీ బాగా వేగిపోయాక అందులోకి ముందుగా సిద్ధం చేసుకున్న పప్పును వేసి బాగా కలపాలి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి, లేకపోతే పప్పు మాడిపోయి రుచి మారిపోతుంది. ఇందులోకి ఇప్పుడు 2 పెద్ద నిమ్మకాయ సైజు నిమ్మరసాన్ని అందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. దీన్ని నెయ్యితో మాత్రమే తాలింపు పెట్టుకుంటే దీని రుచే వేరు. అందులోకి చక్కగా దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఇంగువ వేసుకుంటే ఈ పప్పు తిన్న ఎవరైనా కూడా ఆహా అనాల్సిందే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.